తనకి సంబంధించిన వ్యక్తి నశించిపోకుండా అతనిని దేవుడు తప్పించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు ఒకసారి. ఇక్కడ మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, అసలు లోతును దేవుడు ఎందుకు తప్పించాడు, ఏ కారణం బట్టి తప్పించాడు? బైబిల్ అందుకే దాని పైన రాశాడు అబ్రహామును బట్టి అన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాముకి లోతు మధ్యలో ఏంటి, ఏ కారణం ఉంది? అర్థమైందా? ఒక రోజున గొడవ వచ్చినప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, మనము బంధువులము, సహోదరులము, మనము రక్త సంబంధికులము, మన మధ్యలో గొడవలు ఉండకూడదు. మరి ఏముండాలి? గొడవలు ఉండకూడదు అంటే చెప్పట్లేదు భక్తులు. గొడవలు ఉండకూడదంటే ఏముండాలి? సమాధానం ఉండాలి. గొడవలు ఉండకూడదంటే అక్కడ ఏముండాలని కోరుకున్నారంటే, ఇక్కడ ఐక్యత ఉండాలని ఆశపడ్డారు, సమాధానం ఉండాలని కోరుకున్నారు, వాళ్ళ మనసులలో విభేదాలు ఉండకూడదని ఆశపడ్డారు. కనుక ఇప్పుడు అలాంటి వ్యక్తులలో ఒకరికి ఒక రోజున ప్రమాదం వస్తే, ఇప్పుడు ఈ ప్రమాదం వచ్చిన వ్యక్తి కోసం అబ్రహాము ప్రార్థన చేస్తే, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న సహవాసమును బట్టి, సమాధానమును బట్టి, ఐక్యత కలిగిన అనుభవాన్ని బట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడట, లోతును అగ్ని మధ్యలో నుంచి లేదా నాశనకరమైన అనుభవాల మధ్యలో నుంచి లోతును అతని కుటుంబాన్ని దేవుడు తప్పించాడు అన్నాడు. ఎందుకు తప్పించాడంటే, వాళ్ళ మధ్యలో ఉన్న సహవాసం అని, వాళ్ళ మధ్యలో ఉన్న ఏక మనసుని, వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ కలిగిన అనుభవాన్ని బట్టి నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు తప్పించగలిగాడు. అలాగే ఆ అగ్ని గుండం అనగా నాశనం చేసే ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో నుంచి కాపాడారు. ఆమేన్. ఇప్పుడు పాఠం ఏంటంటే, నిన్ను నన్ను దేవుడు తప్పించాలి అంటే మొదట మన సహవాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆమె చెప్పుకోండి గట్టిగా. కొన్ని సమస్యలు వస్తాయి, రావని చెప్పడం వల్ల బైబిల్లో కూడా వచ్చాయి. అబ్రహాంకి లోతు మధ్యలో కూడా వచ్చింది, సమస్య వచ్చింది. కానీ సమస్య వచ్చినంత మాత్రాన సహవాసాన్ని వాళ్ళు పోగొట్టుకోలేదు. సమస్య వచ్చినంత మాత్రాన అబ్రహాము సమస్యలో ఉన్నాడు అని తెలియగానే, లోతు సమస్యలో ఉన్నాడు అని తెలియగానే అబ్రహాం పరిగెత్తుకొని వచ్చాడు. రాలేదా? మీరు చెప్పండి. లోతు సమస్యలో ఉన్నాడు, శత్రువులు ఈ లోతుని కుటుంబాన్ని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళారు అనేటువంటి వార్త వినగానే అబ్రహాం ఎందుకు పరిగెత్తుకొని వచ్చాడు? ఏంటండి అడుగుతారు ఏంటండి? అవుతే పోనీ మాకే సంబంధం అన్నాడు అబ్రహాం. మనమైతే అదండి కదా. నీ గొడవ వస్తే, నీ బంధువు కానీ నీ సహోదరుడు కానీ గొడవ వచ్చినప్పుడు నీ నుంచి కొంచెం దూరంగా ఉన్నాడు అనుకోండి, ఆడికి ఒక రోజు సమస్య వచ్చింది అనుకోండి, నీకు వచ్చే మాట ఏంటంటే, ఆ పోతే పోనీ నాకెందుకు? ఇప్పుడు అబ్రహాం అది చేశాడా? మీరు చెప్పండి అమ్మా. తన సహోదరుని, వాస్తవంగా ఈ లోతు ఎవరంటే తన తమ్ముని యొక్క కుమారుడు. చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోతే అబ్రహాం చేరదీసి పెంచాడు ఈ లోతుని. అది వాస్తవంగా జరిగింది. అయితే ఆ లోతుకి ఈ అబ్రహాంకి మధ్యలో చిన్న గొడవ వస్తే